హాయ్ పార్వతి. హాయ్ రమ్మా. కాదు, మనము ఎన్నో పాడుతున్నాము మన మహిళలకు కోసం. ఎవరు ఒక మంచి పాట రాశారు, ఎవరు చెప్పు? చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు రాసిన పాటను మనం పాడుకుందామా? ఏ రంగం గురించి రాశారు చెప్పు ఆయన? ఐటీ రంగం గురించి. ఐటీ రంగం గురించి. ఐటీ రంగంలో మహిళలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ తాలూకా జీవితాన్ని సాఫల్యం చేసుకోమని చెప్పేసి చంద్రబోస్ గారు ఒక పాట రాశారు. నా పాటను పాడుకొని మన వాళ్ళ కోసం అంకితం ఇస్తాం. మన మహిళల కోసం. మన మహిళల కోసం అంటే మహిళలు కాదు, ఇప్పుడు మన పిల్లలకు, మన మహిళలు వాళ్ళు కూడా మహిళలే. మహిళలు అయ్యిండొచ్చు కానీ యువత యువత కోసం మనం అది ఓకేనే. రోళ్ళు పోయి గ్రైండర్ వచ్చే, కవం పోయి బ్లెండర్ వచ్చే, కుంపటి పోయి మైక్రో ఓవెన్ వచ్చే, క్యాసెట్ పోయి పెన్ డ్రైవ్ వచ్చే, ప్రీమియర్ పోయి టెస్లా వచ్చే, నోకియా పోయి యాపిల్ ఐఫోన్ వచ్చే. మారుతున్న కాలానికి మారుతున్న వేగానికి అందరూ మారాల్సిన అవసరం వచ్చే. ఐటీ రంగం నిన్ను రమ్మని పిలిచే. మహిళా ఓ మహిళ నీ శక్తి తెలుసుకో. మహిళా ఓ మహిళ నీ భవిత మలచుకో. మహిళా ఓ మహిళ నీ శక్తి తెలుసుకో. మహిళా ఓ మహిళ నీ భవిత మలచుకో. బయటికి వెళ్తావు, సరుకులు షాపింగ్ చేస్తావు, బిల్లులు కడతావు, పిల్లలకు కోచింగ్ ఇస్తావు, ఇంటికి వచ్చే కాల్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తావు, సూచనలు ఇస్తావు, చక్కని సలహా చెప్తావు, చిక్కులు ఎన్నున్నా టక్కున సాల్వ్ చేస్తావు, భర్తకు నువ్వే గైడెన్స్ ఇస్తూ బాధ్యత మోస్తావు. నీలో ఉన్న టాలెంట్ని వెలికి తీయగా, చాటున ఉన్న సామర్థ్యాన్ని చాటి చెప్పగా, ఐటీ రంగం రమ్మంటుంది ఆత్మీయంగా. మహిళా ఓ మహిళ నీ శక్తి తెలుసుకో. మహిళా ఓ మహిళ నీ భవిత మలచుకో. మహిళా ఓ మహిళ నీ శక్తి తెలుసుకో. చదివే నీకుంది, దానిని పరమే పెట్టాలి. తెలివే నీకుంది, దానికి ఫలమే పొందాలి. నీలో తగిన పట్టుదలకి పట్టం కట్టాలి. అమ్మా నాన్నలకు ముద్దుల కూతురివయ్యావు, అన్నాదమ్ములకు చల్లని సోదరివయ్యావు. ఉద్యోగివై ఉన్నత స్థాయిని అధిరోహించాలి. సంతోషంగా ఫ్యామిలీ మొత్తం బ్రతకడానికి, భర్తకు సహకారంగా రెండో ఇన్కమ్ పొందటానికి ఐటీ రంగం పిలుస్తోంది తన ఒడిలోకి. మహిళా ఓ మహిళ నీ సవిత తెలుసుకో. మహిళా ఓ మహిళ నీ భవిత మలచుకో. మహిళా ఓ మహిళ నీ శక్తి తెలుసుకో. మహిళా ఓ మహిళ నీ భవిత మలచుకో. ఇంత మంచి పాట రాశారు. ఇంత మంచి పాట రాశారు కదా, ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలి చంద్రబోస్ గారికి. చాలా మంచి పాటలు ఇలాగే మన మహిళల కోసం అని చెప్పేసి